ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. 5 ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు తీపి వార్త. ఒక కొత్త పథకం గురించి తెలుసుకుందాం. అన్ని పథకాల గురించి ఖచ్చితమైన సమాచారం తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దేశాభివృద్ధికి వ్యవసాయ రంగం అభివృద్ధి కీలకం. దీన్ని గుర్తించిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు నిరంతరంగా పలు పథకాలను ప్రవేశపెడుతున్నాయి. అయితే ఈ కార్యక్రమాల వల్ల చాలామంది రైతులకు ఇంకా ప్రయోజనం పొందలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 5 ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఆశాజనకమైన వార్త ఉంది. మీరు తెలుసుకోవాల్సింది ప్రతిదీ ఈ వీడియోలో ఉంది. కిసాన్ ఆశీర్వాద్ పథకం కింద 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు 25,000 అందజేయగా, 2 ఎకరాలు ఉన్న వారికి 5,000 నుండి 10,000 వరకు లభిస్తుంది. 4 ఎకరాల భూమి ఉన్న రైతులకు 20,000 మంజూరు చేస్తారు. మొత్తంగా 5 ఎకరాలు ఉన్న రైతులకు ఆశీర్వాద్ యోజన ద్వారా 25,000, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 6,000తో పాటు మొత్తం 31,000 అందుకోవచ్చు. ఈ పథకం ఎక్కడ అమలు చేయబడుతుంది? ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా రైతులకు విడతల వారీగా ప్రతి సంవత్సరం 6,000 అందజేస్తుంది. సవాలు సమయాల్లో కీలకమైన ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏటా అదనంగా 25,000 అందించడం ద్వారా వారికి మరింత సాయం చేయాలని నిర్ణయించింది. ప్రత్యేకంగా వారి సొంత వ్యవసాయ భూమి ఆధారంగా ప్రోత్సాహకరంగా రాష్ట్రంలోని రైతుల ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యం. ఈ పథకాన్ని పొందేందుకు రైతులకు కావలసిన పత్రాలు ఏమిటి? ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు, రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికేట్, భూమి పన్ను చెల్లింపు సమాచారంతో సహా భూమి రికార్డులు, మొబైల్ నంబర్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇతర అవసరమైన పత్రాలు. ఈ పథకం ప్రస్తుతం జార్ఖండ్ ప్రభుత్వం చేత అమలు చేయబడుతుంది మరియు పాల్గొనడానికి పై పత్రాలు తప్పనిసరి. ఇతర రాష్ట్రాలకు విస్తరణ. జార్ఖండ్ ప్రభుత్వం యొక్క ఆశీర్వాద్ పథకం సమీప భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలని భావిస్తున్నారు. ఈ పథకాన్ని కర్ణాటకలోని రైతులందరికీ విస్తరింపజేస్తే ఇది సమగ్ర వ్యవసాయ అభివృద్ధిని గణనీయంగా పెంచుతుంది. అయితే ఈ ప్రాంతాల్లో ఆశీర్వాద్ యోజన అమలుకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం మనం వేచి ఉండాలి.